పేర్ని నాని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఇట్లా లెక్కకి మిక్కిలు కదా. మా కోవర్టులు మీ దగ్గర ఉన్నారు కదా, తోసేయండి బయటికి. మరి వాళ్ళని సస్పెండ్ చేయరా? ఉంచుకుంటారా కోవర్టుని దొరికే వరకు? ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర? నోటు కాస్త అద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది. పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు సమాజం ముక్కుల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయటానికి చూస్తారు. మీరు ప్రజలకు అన్నీ తెలుసు. అయినా మరొకసారి మీ పాపాల చిట్టాని, మీరు ఆడుతున్నటువంటి ఈ రంకుల బొంకుని ప్రజలకి, మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్పటానికి, నేను చెప్పింది నిజాలా అబద్ధాలా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రజలందరినీ కూడా ఒకసారి ఈ పాపాలు చూడండి. అందులో ఫ్యాక్టరీని నడుపుతున్నోడికి వీళ్ళకేమో క్షమాభిక్ష ఇల్లు పెడతారు. మర్డర్ కేసులో వాళ్ళేమో దశాబ్దాలుగా టీలతో ఉంటారు. మర్డర్లకు కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు పాత రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని చంపేసి శిక్ష పడితే క్షమాభిక్ష మీరు పెడతారు. వాళ్ళ దగ్గర పాపపు సొమ్ము ఉందని చెప్పి ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని, జెండా మోసే వాళ్ళనేమో ఇసిరి కొట్టి మూలన పడేసి వీళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారు. డబ్బులు తీసుకుని పార్టీ ఫండ్ పేరు మీద డబ్బులు దండుకుంటారు. ఇవాళ వాళ్ళ పాపాలు దొరికితే ఈ రకంగా మాకంట కడితే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి తప్పుడు బుద్ధిని, ఇలా తప్పుడు ఆలోచనని ప్రజలు కడిగే రోజు రోజు దగ్గరికి పడుతుంది. శిశుపాలుడి పాపాలు లెక్క పెట్టినట్టుగా ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరుగుతున్నటువంటి పాపాలని, ప్రజల ద్రోహాలని, ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహాలని లెక్క కట్టుకుంటున్నారు. ఖచ్చితంగా నూరు తప్పులు అయ్యేప్పటికీ టర్మ్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ టర్మ్ అయిపోతే రాజకీయంగా మిమ్మల్ని తుదముట్టించేది ఖాయం. లేదా టర్మ్ అవ్వకుండానే మీ పాపాలు నిండిపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తిరగబడి బజార్లోనే తరిమి కొట్టేది ఖాయం.